మే ఇంకా అప్పన్న రాలేదు భూమి. ఒత్తిడి లేకుండమ్మా. ఈలోపు నేను డాక్టర్ థామస్ గారు వచ్చారో లేదో చూసొస్తాను. మంచిదే. ఈ లోపు మా నందికతో మాట్లాడతాం. నందికమ్మడు, మనకన్నా ముందే పోలీస్ జీప్ వచ్చేసినది. మా అప్పలరాజు నోరిప్పే రోజు వచ్చేసినది. పెద్దమ్మగారు పెద్ద మనవరాలు ఎట్టా చనిపోయినాదో చెప్పేస్తాను, మీరు రండి అని నానే ఫోన్ చేసినాను తెలుసా. మా అప్పన్న నోరిప్పి నిజం చెప్పినాడంటే ఆ హత్య వెనకాల ఎవరెవరున్నారో, ఆడదే ఉన్నాదో మగాడే ఉన్నాడో, ఇద్దరు ఆడోళ్ళు ఇద్దరు మగాళ్ళున్నారో అన్నీ బయటకొచ్చేస్తారు. పెద్దమ్మగారు, కమిషనర్ గారు, సంతోష్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, విరాట్ బాబు, నాను, కొండమ్మ అందరం కలిసి వాళ్ళని తొక్కి నార తీస్తాం, దుమ్ము దులిపి జైల్లోకి తోస్తాం. ఏంటి ఏదో నందిక చోలు కొరుకుతున్నావు? మనిద్దరం ప్రేమించుకుంటున్నట్టు ఫోటో తీసి మీ అమ్మగారికి నాన్నగారికి పంపించినది కదా. నా పెళ్ళి కొండమ్మ పెళ్లి ఎవరితో జరిగినా అవంతికమ్మ లైట్లు పట్టుకుంటాది, నందికమ్మడు వీడియో తీస్తాది. అందుకే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నా కదా. మన పెళ్లి మనతోనే జరుగుతుంది భూమి. ఐ మీన్ నీ పెళ్లి ఇంకెవరితో ఎందుకు జరుగుతుంది? నాతోనే జరుగుతుంది. ముందు అప్పలరాజు కేసు తేలనియండి విరాట్ బాబు. ఎవరి పెళ్లి ఎవరితో జరగాలనేది దేవుడే నిర్ణయిస్తాడు. నా పెళ్లి మాత్రం ఖచ్చితంగా నీతోనే జరుగుతుందని దేవుడు నేను పుట్టినప్పుడే డిసైడ్ చేసేసాడు. విరాట్ బాబు, ఓయ్ నానెక్కువగా కలలు కనేలా చేయకండి. విదేశాలకెళ్ళి డ్యూయెట్లు పాడుకోవాలంటే పాస్పోర్ట్ కూడా లేదు. మే ఈ అప్పని ఆడ సచ్చినాడో, కాలేజీకి టైం అయిపోతున్నది, ఓసారి ఫోన్ చేయి భూమి.